జిల్లా రామగుండం నియోజకవర్గం 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. భూగర్భ గనులను పాతరపెట్టి రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గనులను తెరిచి ఊరిని బొందలగడ్డగా మార్చారని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గోదావరిఖని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడీని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేసే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు వేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కల్లో బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీంట్లో కమిటీ వేస్తాం, శాసన సభ్యులతో పాటు అధికారులు, మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా? రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా? ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం, లేదా జంకో ద్వారా చేస్తాం, ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క వారు అనేక మార్లు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు వేస్తే బొందల గట్టది కూర్చేసుకొని కూర్చుంటానా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతనాన్ని ఏదో రోజు తిప్పి కొడతారనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఊరిని బొందలగడ్డ చేసిన చరిత్ర మీది కాదా? తప్పుడు కూతలు కోయడానికి, వారిపైన వచ్చిన నిందలను దారి మళ్లించడానికి, బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న వారికి బుద్ధి చెప్పే కార్యక్రమానికి సిద్ధంగానే రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని తిరగడానికి వస్తారో వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిత్రులందరికీ కూడా సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.